ఈ రోజటి నుంచి నువ్వు నేను తప్ప ఇంకా ఎవ్వరు వచ్చినా కూడా, అది మీ ఇంట్లో వాళ్ళైనా సరే మా ఇంట్లో వాళ్ళు వచ్చినా సరే, మనం వాళ్ళని లోపలికి రానివ్వకుండా లేవనో లేకుంటే ఏదో ఒకటి చేసి పంపించేద్దాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇద్దరు మ్యూచువల్ అగ్రిమెంట్ పెట్టుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు ఇదే మాట మీద ఉండాలని చెప్పి చాలా జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడుకొని డిసైడ్ అయ్యారు. అనుకున్న రెండో రోజే భర్త వాళ్ళ అమ్మా నాన్న వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. నేరుగా వెళ్ళి కిటికీలో నుంచి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న కనపడ్డారు. డోర్ తీద్దామని చెయ్యి ఇక్కడ దాకా వెళ్ళింది. మళ్ళీ వెంటనే అగ్రిమెంట్ గుర్తొచ్చి ఇలా తిరిగి వాళ్ళ ఆమెను చూశాడు. ఇంకేం మాట్లాడకుండా అగ్రిమెంట్ అని చెప్పి కామ్గా చాలా కంట్రోల్ చేసుకొని చాలా అక్కడే నిలబడి కొద్దిసేపు వాళ్ళు బెల్ కొట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అగ్రిమెంట్ ఏంటంటే మీ అమ్మా నాన్న వచ్చినా మా అమ్మ నాన్న వచ్చినా ఎవరు వచ్చినా లోపలికి ఆలోచన, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు మరీ అది చేయలేని మరి ఈ గొడవలన్నీ వద్దని చెప్పి అనుకున్నారు. అయిపోయింది. 2 రోజులు ఆగిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. డోర్ కొట్టారు. ఈవిడ వెళ్ళి కిటికీలో నుంచి చూడంగానే వాళ్ళ అమ్మ నాన్న కనబడ్డారు. నేరుగా వాళ్ళని చూడంగానే ఈవిడికి వెంటనే కళ్ళలో నీళ్ళు రావడం మొదలుపెట్టారు. భర్త వెనకాల కూర్చోన్నాడు. కళ్ళలో నీళ్ళు రావడం మొదలుపెట్టి నేరుగా ఇలా తిరిగింది. భర్త సైడ్ ఆ కన్నీటి చుక్కలతో చూడంగానే భర్త ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నాడు. అగ్రిమెంట్ ఈజ్ అగ్రిమెంట్, డీల్ ఈజ్ అ డీల్. ఆయన కూడా వాళ్ళ తల్లిదండ్రులు లోపలికి కూడా రానివ్వాలి. కానీ ఈవిడేం చేసిందంటే భర్తను అలా చూసింది. భర్త ఏం చెప్పట్లా, రమ్మని పొమ్మని ఏం చెప్పట్లా. ఆ కన్నీళ్లతో చూసి ఇట్టే ఉన్నాడు ఆయన మాత్రం. ఇంకా ఇవి కంట్రోల్ చేసుకోలేక ఏదైతే అదైందని చెప్పి నేరుగా డోర్ తీసి వాళ్ళ లోపలికి పిలిచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు భోజనం పెట్టి ఆతిథ్యం అంతా ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. భర్త మొత్తం చూస్తున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడు. భర్త మొత్తం చూస్తున్నాడు. సంవత్సరాలు గడిచేయాలగా వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత 2 అబ్బాయిలే. ఏమాత్రం సెలబ్రేషన్ ఏం చేయాలి, నార్మల్గా అందరికీ చెప్పుకున్నారు అంతేగాని 3వ సంతానంగా పాప పుట్టింది. పాప పుట్టంగానే వీళ్ళు వెంటనే ఏం చేశారంటే మనం ఒక పార్టీ అరేంజ్ చేద్దాం అన్నారు. వీళ్ళు ఆవిడ ఎందుకంటే లేదు నేను చెప్పించి పార్టీ అరేంజ్ చేద్దాం, అందరినీ పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అన్నారు. అందరినీ పిలిచి పెద్ద ఈవెంట్, చాలా పెద్ద ఈవెంట్, మ్యాసివ్లో ఒక గ్రాండ్ ఈవెంట్ సెలబ్రేట్ చేశారు. వాళ్ళ తరపున బంధువులు, వీళ్ళ తరపున బంధువులు, ఇంకా అతిరథ మహారాజులందరూ గెస్ట్ని పిలుచుకొని మొత్తం చాలా గ్రాండ్గా, అసలు చూస్తే ఏదో పెద్ద పెళ్లి జరుగుతుందో పెద్ద ఈవెంట్ జరుగుతుందో ఒక 2000 మంది ఉంటారు కదా, అంత జనాలతో అంత బాగా ఫిల్ అయిపోయి చాలా ఆహ్లాదంగా ఆనందంగా అందరు జరుపుకుంటున్నారు. కానీ వీళ్ళ ఆవిడకి ఒక క్వశ్చన్ మాత్రం మైండ్ లో నడుస్తుంది. అసలు 2 పిల్లలు పుడితే వాళ్ళ బర్త్డే చేయకుండా పాప బర్త్డే ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇంకా తట్టుకోలేకపోతుంది అడగకుండా. ఎందుకంటే ఇంత ఆనందంలో ఆయనేమో ఆనందంగా అందరితో మాట్లాడుతున్నాడు. ఆ క్వశ్చన్ అడగాలని చెప్పి నేరుగా వాళ్ళ భర్తను చేపట్టుకొని లాక్కొని వచ్చి పక్కకు వచ్చి నేరుగా ఏమంటే క్వశ్చన్ అడగాలి. చెప్పు, మనకి 2 పిల్లలు పుట్టారు కదా, 2 పిల్లల బర్త్డేస్ కానీ అసలు వాళ్ళు మామూలుగా ఏమీ చేయకుండా పాప పుట్టంగానే ఇంత గ్రాండ్గా ఎందుకు చేశారు నాకు ఒక్కటి అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందుకే నేను పార్టీని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. మీ దగ్గర నుంచి ఆ సమాధానం నాకు ఇప్పటికీ మైండ్ చంపేస్తుంది. అంటే 2 పిల్లలది ఒక్క సెలబ్రేషన్ కూడా చేయలేదు. 2 అబ్బాయిలు పుట్టారు, సెలబ్రేషన్ ఏం చేయలేదు. పాప పుట్టంగానే ఇంత గ్రాండ్గా అరేంజ్ చేస్తే ఇప్పుడు మీరు కూడా నన్ను ఎలా క్వశ్చన్ అడిగారో వాళ్ళ ఆవిడ కూడా అదే మైండ్లో ఉంది. ఎందుకని ఆ క్వశ్చన్ అడగంగానే ఒక్కసారిగా తండ్రి కామ్ అయిపోయి మొత్తం ఆవిడ చెప్పిన తర్వాత మొత్తం అంతా సిచ్యువేషన్ అంతా చూస్తూ ఆ లైటింగ్, అందరు నవ్వులు, అందరూ ఆనందంగా ఉండేదంతా చూస్తూ ఏం మాట్లాడకుండా ఒక్క సెకండ్ తన కళ్ళల్లో మాత్రం నీళ్ళు రావడం మొదలుపెట్టాయి. తండ్రి ఒక పక్క ఏడుస్తూ ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పి దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి గుండెల్లో ఉండే ఒక బాధని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఇది బాధ అని చెప్పాలా, ఆయన ఆనందం అని చెప్పాలి నాకు తెలియదు. కానీ ఒక్కసారిగా తండ్రి ఏడుస్తూ, ఒక 5 ఏళ్ల క్రితం మనం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. మీ ఇంట్లో వాళ్ళు వచ్చినా మా ఇంట్లో వాళ్ళు వచ్చినా గుమ్మం తెరవకూడదని చెప్పి, డోర్ తెరవకూడదని చెప్పి మనం ఒప్పందం పెట్టుకున్నాం. అందులో భాగంగా నా తల్లిదండ్రులు వస్తే నేను డోర్ తెరవలేదు. కానీ కూతురుగా ఒక ఆడపిల్లగా నాకు నువ్వు భార్య అయ్యే ముందే ఒక తండ్రికి నువ్వు కూతురుగా, ఆ తండ్రి కనపడంగానే భర్త ప్రేమ, భర్తతో ఉండాల్సిన బాధ్యత అన్నీ కూడా నీ గుండెల్లో నుంచి కన్నీరు రూపంలో బయటికి వచ్చి ఒక పక్క తండ్రిని చూసి లోపలికి పిలవాలనిపిస్తున్న భర్త అనే బాధ్యత, ఇక్కడ అగ్రిమెంట్ అన్నీ గుర్తొచ్చి ఆ బాధని కళ్ళల్లో నీళ్ళల్లో నేను చూసిన తర్వాత ఆ కంటి బాధ ఎలా ఉందో నేను చూశాను ఆ రోజు. అప్పుడు తండ్రిని పిలవాలని నీ మనసు అనిపిస్తుంది, కానీ భర్తని మాట తప్పకూడదని ఒక పక్క నువ్వు పడిన యుద్ధం నీ కళ్ళల్లో నేను చూశాను. ఆ రోజు నువ్వు ఆ డోర్ ఓపెన్ చేసిన నేను ఎందుకు మాట్లాడలేదంటే, రేపటి రోజున నా కూతురు కూడా పెద్ద అయిన తర్వాత నేను ఎప్పుడైనా తన ఇంటికి వెళ్తే
నా కూతురు కూడా నీలాగే డోర్ ఓపెన్ చేయాలని ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ నేను గ్రాండ్గా చేస్తున్నా. బా నాకు మీరు చెప్తుంటే కన్నీళ్ళు ఆగలేదు. ఒక్క కూతురు మాత్రమే. ఈరోజు అబ్బాయిలు ఏదున్నా కూడా పెద్దగా వాళ్ళు ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండి అవతల అమ్మ బాధపడతారు, నాన్న బాధపడతారు, పెద్ద పట్టించుకోరు. కానీ ఒక్క కూతురు మాత్రమే అటు భర్తతో ప్రేమని, భర్తతో బాధ్యతని అన్నీ చూసుకుంటూ, ఇటు పుట్టింటి వాళ్ళ అన్ని విషయాల్ని తను బ్యాలెన్స్ చేస్తూ ఎంత లోపల మదన పడుతుందో. ప్రతి అమ్మాయి ఎవరైతే పెళ్లి చేసుకొని వచ్చారో అటు భర్త మాట కాదనకూడదు, ఇటు పుట్టింటి వాళ్ళని వెనకేయకూడదు, మొత్తం కలిపి చేస్తూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఉమెన్.